నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెరువు జమ్ములపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి శ్రీ శక్తి దేవాలయంలో వైభవంగా తిరునాళ్ల మహోత్సవం ప్రారంభం. బాపట్ల జిల్లాలో సంచలనం కలిగించిన భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా జిల్లా నుంచి సభకు వెళ్లే ప్రజలకు రవాణా, భోజన సౌకర్యాలను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి కమాండ్ కంట్రోల్ రూమ్ కి పరిశీలించారు. అలాగే బస్సుల్లో వెళ్లే ప్రజలకు భోజన సౌకర్యాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి సభకు జిల్లా నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. అమరావతి కార్యక్రమానికి వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓన్లీ 24 చిన్న బస్సు ఇది. ఏమా ఎండ బాగుందా? మంచినీళ్ళ బాటిల్ ఉన్నాయండి. ఉదయం టిఫిన్ తిన్నారా? మీ భోజనం కూడా రెడీగా ఉంది. మరీ లేట్ కాకుండా కొంచెం ముందుగానే తినేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గం నుంచి బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులలో వెళ్లిన కార్యకర్తలకు తినుబండారాలు, మంచినీరు, భోజన వసతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నటువంటి శుభవేళ. బాపట్ల జిల్లాలో సంచలనం కలిగించిన భారీ దొంగతనం కేసును బాపట్ల జిల్లా పోలీసులు సాంకేతికత ఉపయోగించి దర్యాప్తు చేసి 2 ముద్దాయిలు అరెస్టు చేశారని అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ పేర్కొన్నారు. చీరాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కేసు వివరాలను వివరించారు. 90,50,000 విలువ గల 1 కేజీ 5 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 48 గంటల్లోనే కేసును ఛేదించిన చీరాల 1 టౌన్ పోలీసులను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డుడి అభినందించారు. అదేవిధంగా నేరం జరిగిన అతి తక్కువ సమయంలో ముద్దాయిలను పట్టుకుని వారి వద్ద నుంచి దొంగలించబడిన సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన చీరాల డీఎస్పీ మోయిన్, చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు, చీరాల 1 టౌన్ డబ్ల్యూఎస్ఐ రాజ్యలక్ష్మి, చీరాల 1 టౌన్ సిబ్బంది, చీరాల సబ్ డివిజన్ ఐడి పార్టీ సిబ్బంది ఏఎస్ఐ నాగరాజు, హెచ్సిటి శ్రీనివాసరావు, హెచ్సిబి అచ్చయ్య, పిసిబి బాలచంద్ర, పిసి బ్రహ్మయ్య మరియు హెచ్జి రవూఫ్లను బాపట్ల అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అభినందించారు. మనకు తెలుసు, ఈ పువ్వాడు వారి వీధిలో మొవ్వల శివప్రసాద్ ఇంట్లో 29/4/25 రాత్రి 8 గంటలకి దొంగతనం జరిగిందనేది మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటానికి భార్యాభర్తలు. ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువా అంతా తీసుంది, తలుపులన్నీ తీసున్నాయి. వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని, డబ్బులు పోయినాయని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ టీము ఇమ్మీడియట్గా ఆ నేరస్థలానికి వెళ్ళడం జరిగింది. నేరస్థలాన్ని పరిశీలించారు, క్లూస్ టీంతో కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు, అట్లాగే రాజ్యలక్ష్మి, ఉమెన్ ఎస్ఐ వాళ్ళ టీం అందరూ వెళ్ళారు. వాళ్ళ డిఎస్పీ గారు మొహిద్దీన్ గారు
ఈ విషయం తెలియగానే టీంను ఫామ్ చేయడం జరిగింది. రెండవడి పేరు పఠాన్ మునీర్. వీళ్ళిద్దరూ కూడా నవాబుపేటకి చెందిన వాళ్ళే. దీంట్లో షేక్ ఆజాద్ అనేవాడు కరెంటు పని వచ్చు వాడికి. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంక్ లోన్లు, ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని 8 లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు. వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఈ ఆజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు, ఈ శివ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని, ఇది మొదటి దొంగతనం కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఈ ఆజాద్ ఇంటికి వెళ్ళారు, శివ ఇంటికి వెళ్ళారు ఆజాద్. అప్పుడే ఆ కరెంటు పోవడము, ఈ కరెంటు పని తెలుసుండడం వల్ల ఈ శివ అంటే ఇంటి యజమానయ్య కరెంటు పోయింది అది చూడమని చెప్పడము. ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్ళి దాక్కోరా, నేను కరెంటు పని చేస్తున్నట్టు చేస్తాను, నేను కరెంటు తీసేస్తాను కాసేపు, అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీ ప్లాన్డ్గానే చేసుకుని వీడు కావాల్సినగానే కరెంటు తీసేశాడు. ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించి, అరే బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు. వీడు కరెంటు రిపేర్ చేస్తున్న సమయంలో మునీర్ అనేవాడు ఆ ఇంట్లో దూరి దాక్కున్నాడు. తర్వాత మళ్ళీ కరెంటు లైట్లు వచ్చిన తర్వాత అందరూ తెలిసినట్టుగానే తాళాలేసి ఈ ఆజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, వీడు బయటకు వచ్చినట్టు నటించాడు. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళంగానే మళ్ళీ ఆజాద్ అనేవాడు లోపల నుంచి మునీర్ అనేవాడు తలుపు తాళం తీయటం, లోపలికి ఉండటం, లోపల బీరువాలో ఆ ఎక్కడెక్కడ వస్తువులు అనేది ఆజాద్కి తెలుసు, ఎందుకంటే ఆ ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు. సో ఆ యొక్క నగలు బీరువాని తీయటం, దాంట్లో సుమారుగా 125 సవరాలు గోల్డ్ తీసుకోవడం, అట్లాగే క్యాష్ 1,50,000 రూపాయలు ఉంటే తీసుకుని బ్యాగులు వేసుకుని బయటికి రావడం, వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది. వెంటనే మన టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు, క్లూస్ టీము, తుషార్ డూడి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెళ్ళడం, ఆ క్లూస్ టీం ద్వారా ఫింగర్ ప్రింట్స్ని సంపాదించడం, సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరెవరు తిరిగారని గమనించడం, దాని ద్వారా మనకి క్లూస్ రావడం జరిగింది. వీళ్ళ యొక్క సీసీటీవీల్లో వీళ్ళు కనపడడం జరిగింది. వెంటనే వీళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. నిన్న కొత్తపాలెం గ్రామంలో పట్టుకున్నారు. వీరి దగ్గర ఈ బ్యాగ్లో ఇంటాక్ట్గా ఏదైతే దొంగతనం చేశారో, ఇక మీ ముందున్నది ఈ గోల్డ్ అంతా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. క్యాష్ కూడా ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ మొదటి నేరం అనమాట. ఇది యాక్చువల్గా ప్రీప్లాన్డ్గా చేశారు, ప్రొఫెషనల్ కాదు కాబట్టి వాళ్ళు సీసీ ఫుటేజ్లో దొరకడం, ఇవన్నీ క్లూస్ టీం ద్వారా మనకి క్లూస్ రావడం జరిగింది. బాపట్ల మండలంలోని చెరువు జమ్మలపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ త్రిశక్తి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఈ నెల 4వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎటువంటి విఘ్నాలు కలగకుండా నేను చేసేటువంటి కార్యాలయాన్ని కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి శక్తిని ప్రసాదించాలని వేడుకున్నాం. ఆ తర్వాత స్థల శుద్ధం చేశాం. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టాం కాబట్టి ఇక్కడి నుంచి వివాహ ప్రక్రియ మొదలవుతోంది. బాపట్ల మండలం, బాపట్ల జిల్లా చెరువు జమ్మలపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతాంబ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట గణపతి పూజ, ఆ తర్వాత అమ్మవారికి పంచామృతాభిషేకాది కార్యక్రమాలు, ఆ తర్వాత అమ్మవారికి విశేష శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఆ తర్వాత అమ్మవారికి గ్రామ ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలా ఈ సంవత్సరం మనం గ్రామ ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం కానీ, ఈ తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం కానీ దేశము, రాష్ట్రము, జిల్లా మూడు కూడా బాగుండేటువంటి విధంగా మనకు వస్తున్నటువంటి పెహ్లాగావ్ నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఉగ్రదాడి, అలాంటి దాడులు మన మీద జరగకుండా మన దేశం సంపూర్ణంగా ఉండేటువంటి విధంగా, అందరూ కూడా కలిసి ఉండేటువంటి విధంగా జరిగేటువంటి విధంగా స్వామివారు శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతాంబ అమ్మవారు సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలను కురిపించేటువంటి విధంగా, అలాగే మన దేశాన్ని మొత్తాన్ని కూడా చల్లగా చూచేటువంటి విధంగా, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చల్లగా చూచి పాడి పంటలతో, పశు సంపదతో కళకళలాడే
కోరుకునేటువంటి విధంగా జరగడానికి అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారిని చూచి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు పొందడం జరిగినది. బాపట్ల పట్టణంలో ధృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీశైలం దేవస్థానం వారి నిర్వహణలో శివ కళ్యాణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్లో గల రామ మందిరం వద్ద నుంచి సూర్యలంక రోడ్డులోని టౌన్ హాల్ వరకు శోభాయాత్రను నిర్వహించారు. శోభాయాత్రను స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ ప్రారంభించారు. అనంతరం జరిగిన శివ కళ్యాణ మహోత్సవంలో వేగేశ్వర నరేంద్రవర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ సభ్యులచే కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా సన్నాయి కనక తప్పెట్లతో శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమాలను న్యాయవాది కళ్లం హరినాథ్ రెడ్డి, ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, అంబటి మురళి, టీడీపీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం హయాంలోనే అమరావతి సాధ్యమని టీడీపీ మండల పార్టీ నాయకులు ఏపూరి భూపతిరావు అన్నారు. అమరావతి పునర్నిర్మాణం సభకు కర్లపాలెం మండలం నుంచి 17 బస్సులలో అధికారులు, నాయకులు, డ్వాక్రా మహిళలు తరలి వెళ్లారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్నారు. మరి ఆ కార్యక్రమానికి అందరూ మన నల్లమతరపాలెం సచివాలయం నుండి మరి మన బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవరం గారి ఆధ్వర్యంలో, నల్లమతరపాలెం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా మరి మోడీ గారి సభకి బయలుదేరుతున్నాం. దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ ఆశయాలు నెరవేర్చే విధంగా మోడీ గారు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ప్రతిరూపాలైన పావనం ఘటములను భవనంవారిపాలెం, చోడిపాలెం గ్రామాలలో ఊరేగింపు నిర్వహించారు. చందోలు బండ్లమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం, చౌడిపాలెం గ్రామాలలో అమ్మవారి ప్రతిరూపాలైన పావనం ఘటములను ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని అన్ని వీధులలో బండ్లమ్మవారి వంశపారంపర్య అర్చకులు ఊరేగింపుగా తరలి వెళ్లారు. దీంతో ఆయా గ్రామాల మహిళలు పసుపు, కుంకుమ, వేపాకులు కలిపిన నీళ్లను ఆరబోసి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చందాలు గ్రామంలోని బండ్లమ్మవారిని ప్రత్యేకంగా త్రిశక్తి అమ్మవారికి అలంకరించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. మీ కులదేవర, ఎందుకంటే కులదేవర సామాన్యమైనది కాదు. ఎందుకంటే శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు శుక్రవారం అయింది. ఈ 3వ రోజుకి చాలా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి ఈ రోజున శ్రీ బగళాముఖి అమ్మవారికి త్రిశక్తి స్వరూపిణిగా సరస్వతి, లక్ష్మి సహితంగా లలితా పరమేశ్వరి ప్రత్యేక విశేష అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి శుక్రవారం సందర్భంగా అనేక ప్రాంతాల నుండి, సుదూర ప్రాంతాల నుండి భక్తులు విపరీతంగా వచ్చి అమ్మవారి దర్శనాన్ని
సేవ చేసుకుంటున్నారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత వచ్చిన భక్తకోటి అందరికీ కూడా త్రాగునీటి మంచినీటి సౌకర్యాలు, విశేష ప్రసాదాలు ఇవన్నీ కూడా వరుస క్రమంలో దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. కనుక భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించవలసిగా కోరుతున్నాం. అలాగే 3వ రోజు అమ్మవారి వార్షిక ఉత్సవాలలో భవనం వారిపాలెం అలాగే చోడిపాలెం ఈ 2 గ్రామాలకి అమ్మవారు ప్రతిరూపాలైనటువంటి పావనము ఘటము ఆ గ్రామాలకు వెళతాయి. మరి ఉదయాన్నే ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమలు చెల్లించి తమ గ్రామానికి విచ్చేసి తమ గ్రామాన్ని సుభిక్షంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ స్వాగతం పలికారు. మరి వారు ఈ అమ్మవారి యొక్క ప్రతిరూపాలని వారి గ్రామానికి తీసుకుని వెళ్ళారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఆ 2 గ్రామాలలో ఊరేగింపు జరిపి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. సర్వే జనాః సుఖినో. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కోమలి గ్రామంలో కంబాలవారి ఎలవేల్పు శ్రీ వెంకయ్యమ్మ దేవర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం కోమలి గ్రామంలోని కంబాలవారి ఎలవేల్పు శ్రీ వెంకయ్యమ్మ దేవర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నూతనంగా నిర్మించిన దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల వద్ద పుణ్యాహవాచనం, గణపతి పూజ, ప్రత్యేక హోమ కార్యక్రమాలను నిర్వహించారు. కోమలి గ్రామంలోని కంబాల కుటుంబీకుల దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని భక్తి శ్రద్ధల్లో పూజలు నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 7:12 వెంకయ్యమ్మ దేవర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. చెరుకుపల్లి మండలంలో వేంచేసి ఉన్నటువంటి కోమలి గ్రామంలో ఎంతో వైభవంగా అమ్మవారైనటువంటి వెంకయ్యమ్మ తల్లి దివ్య ప్రతిష్ఠా మహోత్సవంలో ఇవాళ రోజున మొదటి రోజున ప్రారంభం చేసుకుని గణపతి పూజ, పుణ్యాహవాసన, పంచగవ్య ప్రాశన, దీక్షాధారణ, రక్షాబంధన ధారణ, అఖండ దీపారాధనతో ఈ పూట కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. సాయంకాలం ముందు 5:30 సమయానికి మిగిలినటువంటి అంకురార్పణ, సర్వదేవతా మండపారాధన, అగ్ని ప్రతిష్టాపనాది కార్యక్రమాలు పురస్కరించుకొని ఈ రోజున అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవంలో మొదటి రోజు ఈ కార్యక్రమాలు పూర్తి చేసి రేపు ఎల్లుండి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవం 4వ తారీఖున ఉదయం 7:12 అమ్మవారి దివ్య ప్రతిష్ఠా మహోత్సవం జరగబోచున్నది. కావున 50 మంది భక్తజనమంతా కూడా విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొంది అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ప్రాచీన బంగారు ఆభరణములను ఈ నెల 3వ తేదీన అమ్మవారికి అలంకరించడం జరుగుతుందని వివరించారు. భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే బంగారు తల్లి కల్పవల్లి శ్రీ బగళాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీన అమ్మవారి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవానికి అంకురార్పణ నిర్వహించారు. వాటి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. అయితే ఈ నెల 3వ తేదీన అనగా శనివారం ఉదయం బండ్లమ్మవారిని ప్రాచీన సువర్ణ ఆభరణములతో ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుందని వివరించారు. 2002 నవంబర్ 13వ తేదీన త్రవ్వకాల్లో బయటపడిన ప్రాచీన సువర్ణ బంగారు ఆభరణాలతో వర్ణమాతృక సువర్ణ హారము, సౌభాగ్య తిలక హారములతో కూడిన అలంకారం చేయడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ప్రాచీన సువర్ణ బంగారు ఆభరణములను చెంతోలు స్టేట్ బ్యాంక్ నుంచి శోభయాత్రగా తీసుకురావడం జరుగుతుందన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అమ్మవారికి ప్రాచీన సువర్ణ ఆభరణములతో అలంకారం నిర్వహించి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక దర్శన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. అమ్మవారిని శ్రీ స్వర్ణ ప్రకాశ రూపిణిగా అలంకరింపచేయడం జరుగుతుందని తెలిపారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే వార్షిక తిరునాళ్ల మహోత్సవాలలో ఈ ప్రత్యేక
అలంకారం ఒకరోజు మాత్రమే ఉంటుందని భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. శ్రీ బగళాముఖి అమ్మవారి వార్షిక మహోత్సవాలలో భాగంగా 4వ రోజు అంటే మే 3వ తారీఖు శనివారం అయింది. ఆ 4వ రోజు శనివారం రోజున అమ్మవారికి పూర్వం అంటే ఈ ముఖమండప త్రవ్వకాలలో బయలుపడిన ప్రాచీన సువర్ణ బంగారు ఆభరణములను ఇవన్నీ కూడా బ్యాంకు లాకర్లో ఉంటాయి. సందోలు స్టేట్ బ్యాంకు లాకర్లో ఉన్నటువంటి ఆ ప్రాచీన ఆభరణాలను వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, భక్తులు అలాగే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు అందరి సమక్షంలో ఆ బాక్సును స్వాధీనం చేసుకొని మరి ఒక శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరుపుతారు. ఆ అలంకరణ జరిపిన తర్వాత ఉదయం 10 గంటల దగ్గర నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కంటిన్యూగా అమ్మవారి యొక్క దివ్య దర్శన సౌకర్యం ఏర్పాటు చేయబడింది. కనుక భక్తులు 50 మంది ఉదయం 10 గంటల దగ్గర నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. కాబట్టి మధ్యలో ఎటువంటి విరామం ఉండదు, కంటిన్యూ దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనానికి విచ్చేసి మరి ప్రాచీన ఆభరణముల అలంకారములో ఉన్నటువంటి బంగారు తల్లి స్వరూపంగా ఉండేటువంటి బగళాముఖి అమ్మవారిని దర్శించండి, సమస్త ఐశ్వర్యాలు పొందండి. బురకాయ లంకమ్మ అమ్మవారి ఆశీస్సులు గ్రామస్తులందరిపై ఉండాలని గ్రామ పెద్దలు అన్నారు. కర్లపాలెం మండలం పాత నందాయిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న బురకాయ లంకమ్మ తల్లి కొలుపులను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతామైలు కళ్యాణం నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రావి గోవిందారెడ్డి, పెద్ద శ్రీనివాసరెడ్డి, బావన్ నారాయణరెడ్డి, చిన్న శ్రీనివాసరెడ్డి, నర్సారెడ్డి, సుభాష్ రెడ్డి, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలిసేసి ఉన్న రాయవారి బురకాయ లంకమ్మ తల్లి దేవస్థానం దగ్గర 5వసారి కొలుపులు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మా గ్రామంలో ఉన్న అందరూ పెద్దలు, భక్త మహేషుల చిన్న అందరూ సహాయంతో, వారి అండదండలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ బురకాయ లంకమ్మ అమ్మవారు ఆశీస్సులు, చల్లన దీవెనలు ఉండాలని అందరికీ మరీ తెలియజేస్తున్నాము. మీడవారికి కూడా మీడవాళ్ళు కూడా ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని మరీ కోరుకుంటున్నాం. మరి ఇప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా అమ్మవారి కార్యక్రమాన్ని ఇట్లాగే ఘనంగా జరుపుకుంటూనే ఉన్నాం. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లలోని కాళకమ్మ వీరభద్రస్వామి ఆలయ 17వ వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జలబిందెలు, పసుపు బళ్ల ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో ఐలాండ్ సెంటర్ నుంచి లంక ఛానల్ వరకు మహిళా భక్తులు వెళ్లి బిందెలతో నీళ్లు తీసుకువచ్చి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కుంచాల సాంబిరెడ్డి, కట్టా సుజాత, వెంకటేశ్వర రెడ్డి, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఐలాండ్ సెంటర్లో శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర వారి గుడి ఐలాండ్ సెంటర్లో మేకవారిపాలెం పంచాయతీలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర వారి గుడి వద్ద ఈ 3 రోజులు తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరికీ 16వ సంవత్సరం ఇది. ఈ కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు జలబిందుల కార్యక్రమం. ఈరోజు జలబిందుల కార్యక్రమం ముగిసిన తర్వాత అమ్మవారికి పసుపు పళ్ళు, ఏట్లవారిపాలెం రెడ్డమ్మ తల్లి గుడి వద్ద నుండి పసుపు పళ్ళు, లంకారావు గట్ట కోనేరమ్మ తల్లి గుడి వద్ద నుండి వస్తుంది. రేపటి కార్యక్రమం రేపు అమ్మవారికి కుంకుమ పూజ, శాంతి హోమము, సాయంత్రం అమ్మవారి ఊరేగింపు,
అలాగే ఎల్లుండి 3వ రోజు కార్యక్రమము అమ్మవారికి శ్రీ శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర వారి వద్ద పొంగళ్ళు నివేదనలు జరుగుతాము. భక్తులందరికీ విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెరువు జమ్ములపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి శ్రీ శక్తి దేవాలయంలో వైభవంగా తిరునాళ్ల మహోత్సవం ప్రారంభం. బాపట్ల జిల్లాలో సంచలనం కలిగించిన భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.